ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలా? ఉప ముఖ్యమంత్రిని నమ్మాలా? వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా? లేదు నీళ్ల మంత్రి చెప్పేది నిజమా? ఎవరు ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు రుణమాఫీ కాలేదని. అందుకే ఇప్పుడే యాదగిరిగుట్ట దేవుని దగ్గర పోయించిన దేవుడా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు, దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మరి జనరల్ గా కొంతమంది అయ్యగారులు అన్నారు నాతో, పాలకులు పాపం చేస్తే, పాలకుడు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు అన్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని ఆ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగాకోరు, దివాలా కోరు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడిని మొక్కొచ్చినాయి. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే అది తెలంగాణ ప్రజలకు శాపంగా ఈ కానీ దేవుడిని మొక్కొచ్చింది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? పాప పరిహారం చేసుకోవాలి. తప్పు చేసినా అని గుడికి పోయి దేవుడి ముందు చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలి రేవంత్ రెడ్డి అంటే. ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి, దేవుడికి క్షమాపణ చెప్పాలి. కానీ ఇది ఆయన చెయ్యడు. ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి దగ్గర మొక్కొచ్చిన మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కిన, దేవుడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా, మా రైతులందరికీ 7,500 రైతు బంధు వచ్చేదాకా, మా రైతులు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ కార్యకర్తలకి కూడా దేవుడికి మొక్కొచ్చారు. ఇచ్చిపెట్టమా? కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ రేవంత్ రెడ్డితో పోరాటమో లెక్కనా? నీ కేసులో లెక్కనా? నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ, నేను విడిచిపెట్టాం, నీ మంత్రులను విడిచిపెట్టాం, నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా చేసిండే, ఇదే బచ్చన్నపేట, ఇదే స్టేషన్ కన్పూర్, ఇదే జనగామ, ఈ ప్రాంతం అంతా కరువు పీడిత ప్రాంతం. కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టి 300 రోజులు దేవాలయంలో నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి కేసీఆర్ బాధించాడు. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి? కట్నీళ్లు పెట్టే పోయి ఆల్రెడీ సమ్మక్క బ్యారేజ్ అయిపోయింది, మోటార్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కట్కొత్తి నీళ్లు తెచ్చి భారీ సాధన అయితే ఆగస్టు నెల వచ్చినా ఇంకా చెరువులు నింపలేదు, ఇంకా మన రిజర్వాయర్లకు నీళ్లు తెస్తలేదు. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే ఎంత చిన్న చూపో ఆలోచించారు. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది, ఎలక్షన్లలో మాటియలే, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పథకం తెచ్చి రైతులకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్. మనం ఎలక్షన్లో చెప్పినామా? చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, చెరువులు బాగు చేసిండు కేసీఆర్, చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ప్రతి పండిన పంటను కొన్ని రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. వీళ్ళు వచ్చినాక రైతు భరోసా పాయ్, రుణమాఫీ వార్షికం సగం కూడా కాకపోయే, ఇక మరి బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ ఏమంటారు ఇప్పుడు? సన్నాలకు మాత్రమే ఇస్తారు. సన్నాలు పడతాయి జనగాంలో రూపాయికి 90 పైసలు దొడ్డు పడతాయి మన దగ్గర. ఎవరన్నా 10 పైసలు ఇంటి మందం తిండి గింజలు 5,000 10,000 వేసుకుంటాం ఇంటి మందం. అది ఎట్లా అమ్మం అంటే నువ్వు సన్నాలకు ఇచ్చుడంటే ఎగబెట్టుడే. ఇది రైతులను మోసం చేయడమే. ఎవరిని మోసం చేయలేదు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తా అన్నాడా? ఇప్పుడు 9 నెలలు అయింది, ఇక ఉన్నది 3 నెలలు అయింది, 9 నెలలు అయింది.
ఇక 3 నెలలే ఉంటుంది. ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. పట్టుబడితే ఏక జాబ్ క్యాలెండర్ చెప్తాం అన్నారు. ఎట్లా చెప్పిందంటే డిప్యూటీ సీఎం లోపలికి వచ్చిండు, ఇది జాబ్ క్యాలెండర్ అని బడబడబడ చదివిండు, కాగితం కింద పెట్టి మళ్ళీ వెనుక తిరగకుండా ఊరుకుడే అరే మేము మాట్లాడతామయ్యా మైకి అయ్యా, నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ బట్టలు ఇస్తామయ్యా అంటే గవర్నమెంట్ మాకు మైకి జాబ్ క్యాలెండర్ మీద చర్చలేదు అంటారు. ఇచ్చేది నిజమైతే చర్చకు భయం ఎందుకని? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదే నిజమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడ్డావు? ఎందుకు వెన్ను చూపి పారిపోయినావు? అసలు అలా ఎన్ని ఉద్యోగాలు లేవు, ఎప్పటిలోగా ఇస్తారో లేదు. 4 లైన్లు చదివిండు, ఒకటే ఉరుకుడి. జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగ భృతి బోగస్, 4000 పింఛన్ బోగస్, తులం బంగారం బోగస్. ఏ ఒక్కటన్నా పట్టించుకున్నారు? ఒక్కటన్నా నిజమైందా? ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఎన్నికల ముందు నమ్మబలికిండ్రు, కాళ్ళెళ్ళ పడ్డారు, మోసం చేస్తున్నారు. అయితే మనం వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా తుంగతుర్తిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీద